అందరికీ నమస్కారం. నేను మీ రాజీని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జానీ. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, నేను అట్లాంటిది మిడిల్లోనే ఆపేసాను లాస్ట్ వీక్ పోస్ట్ చేయకుండా. జస్ట్ బికాస్ ఆఫ్ మై థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా కంప్లీట్గా కూడా రికవర్ అవ్వలేదు. అన్ని వెకేషన్స్ కదా, మరి ఆబ్వియస్లీ కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. నా ఐఎమ్ డూయింగ్ లిటిల్ బిట్ బెటర్. సో ఇక్కడికి వచ్చేస్తే ఏంటి అంటే, మనం లాస్ట్ వీక్ వరకు లాంగ్ వెకేషన్లో పిట్స్బర్గ్ నుంచి అట్లాంటాకి వెళ్ళాం అండ్ అట్లాంటా నుంచి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాం అనమాట. సో మేము అట్లాంటాలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, చైల్డ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ అని చూపిస్తూ ఉన్నాను. ఇది డే 3కి సంబంధించింది. డే 3 ఏంటి అంటే జార్జియా అక్వారియం ఇన్ అట్లాంటాకి వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అక్వారియం ఇన్ ద యూఎస్ఏ. అంతేకాదు, ఇక్కడ మనం విజిటర్స్గా వెళ్ళి అక్కడ మెరైన్ స్పీసీస్తో డ్రైవ్ చేయొచ్చు, లైక్ షార్క్స్తో కానీ మ్యాంటరస్తో కానీ. అండ్ అక్వాటిక్ స్పీసీస్ 500+ అక్వాటిక్ స్పీసీస్ ఉన్నాయి. నాకు తెలిసి 500 అని నేను చెప్తున్నా, కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి. సో గూగుల్ చేస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు 11 మిలియన్స్ ఆఫ్ వాటర్, గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. సో ఇది ఏ కైండ్ ఆఫ్ మనకు చిన్న మినీ హ్యూమన్ మేడ్ లేక్ ఎలా ఉంటుందో ఆ లేక్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడితే ఎలా ఉంటుంది అక్వేరియం, అలాంటిదన్నమాట. రియల్లీ వర్త్ ఇట్ అండ్ మైండ్ బ్లోయింగ్. పిల్లలు అయితే పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్మెంట్కి హద్దులే ఉండవు ఇంకా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అట్లాంటా ఆర్ ఇఫ్ యు ఆర్ ప్లాన్ టు గో వయా అట్లాంటా, ఖచ్చితంగా ఒక రోజైతే ప్లాన్ చేయండి. వీకెండ్స్ మాత్రం అస్సలు వెళ్ళదు. ఎందుకంటే అసలు మనకు నిలబడి ఫోటోలు తీసుకోవడానికి, లేదంటే కనీసం ఎంజాయ్ చేయడానికి, అన్ని స్పేసెస్ చూడడానికి కూడా మనకు ఇంత స్పేస్ కూడా దొరకదు. అండ్ మేము వెళ్ళింది వచ్చి లాంగ్ వీకెండ్ అయిపోయిన 3rd డే వెళ్ళాము. ఈవెన్ దో ఫుల్ రష్ ఉండింది. ఎందుకంటే ఆ వీక్ అంతా కూడా అందరూ లాంగ్ వీకెండ్ కాబట్టి హాలిడేలు పెట్టుకుంటారు ముందు వెనక. సో అది జరిగిందనమాట. అండ్ పక్కనే కోకోకోలా ఫ్యాక్టరీ కూడా ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ వీ డింట్ కవర్ దట్. అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది కవర్ చేయలేదు. అక్వేరియం మాత్రం ఖచ్చితంగా లక్కీ కోసం వెళ్ళాలి. అండ్ మేము కూడా అంత పెద్ద లార్జెస్ట్ అక్వేరియం ఎప్పుడు చూడలేదని చెప్పి వెళ్ళాం అనమాట. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, అక్కడ కావాలంటే ఫొటోస్ తీర్చుకోవచ్చు. సో మండే టు థర్స్డే ఈజ్ ద రైట్ టైమ్ టు విజిట్ అక్వేరియం. ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉంటారు, అన్నీ కవర్ చేయొచ్చు, బాగా లీజర్గా చేసుకోవచ్చు. అండ్ ద రైట్ టైమ్ ఈజ్ కనీసం ఒక 4 to 6 అవర్స్ పెట్టుకున్నట్టు అయితే ప్రశాంతంగా చూసుకోవచ్చు. లేకపోతే అక్కడ మనకేంటంటే 4 to 5 షోస్ జరుగుతాయి. అక్వేరియం లోపల 4 to 5 షోస్ జరుగుతాయి. మనం టికెట్స్ ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. మేము అలానే తీసుకున్నాం. లేదంటే ఆ ప్లేస్కి వచ్చేసి ఆ లొకేషన్లో అయినా తీసుకోవచ్చు. లొకేషన్లో కంటే కూడా ఆన్లైన్లో తీసుకుంటే టైం అయితే మిగిలిపోద్ది అని చెప్పాను. అండ్ షోస్కి వచ్చేసి 3 to 5 షోస్ ఖచ్చితంగా జరుగుతుంది. సీ లయన్, సీల్, వేల్, డాల్ఫిన్ అండ్ ఇంకొకటి వచ్చేసి 4D థియేటర్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అలా తీసుకెళ్ళకూడదు బంగారు. మేము వెళ్ళిన రోజు 3 షోస్ రన్ అవుతుండయి. సో ఆ షోస్ అన్నిటి కూడా కరెక్ట్గా కవర్ చేసాము. అండ్ ఒక షోకి మనకు 15 minutes టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో కవర్ చేసినట్టు అయితే చాలా వరకు మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కటి కవర్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దోస్ లైవ్ షోస్, మనము ఆన్లైన్లో అస్సలు బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే అదొకసారి ప్రైస్ కూడా చూపిస్తుంది అలా. అండ్ లోకల్ అక్వేరియంకి వెళ్ళి తీసుకుంటే కనుక పెద్ద క్యూ ఉంటుంది. అలా కాకుండా అక్వేరియం లోపలికి టికెట్ తీసుకున్న తర్వాత ఎంటర్ అవుతాం. లోపల చెక్ ఇన్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వగానే అక్కడ వాళ్ళు స్కానర్ బోర్డ్ పెట్టుంటారు, ఆ రోజు లైవ్ ఈవెంట్స్ ఏ టైంకి ఉన్నాయని. సో అవి తీసుకొని మనం స్కాన్ చేసినట్టు అయితే ఫోన్లో మనకు అక్కడ క్లియర్గా స్లాట్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉన్నాయని చూపిస్తాయి. సో మనం కన్వీనియంట్ టైమ్స్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. బట్ ఒక షో అయిన వెంటనే ఒక షోకి కరెక్ట్గా వెళ్ళిపోయినట్టు అయితే సీటింగ్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది, లేకపోతే పైకి దొరుకుతుంది. అండ్ అంత పైకి కూర్చున్నప్పుడు మనకు విజిబిలిటీ కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అక్వేరియం. ఇవి లైవ్ షోస్ గురించి చెప్తున్నాను, ఇవి కాదు మెయిన్. ఇంకా ఒక 8 ప్లేసెస్ ఉన్నాయి లోపల మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. ఇది డైనింగ్ ఏరియా అనమాట. అక్కడ కూర్చొని మనం నీట్గా డైనింగ్ చేసుకుంటూ అక్వేరియం వ్యూ అంతా చూసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ ద అక్వేరియమే ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పిన 7 to 8 ప్లేసెస్ ఏంటి అంటే లోపలే. సో 7 ఎగ్జిబిట్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే షార్క్స్, కోల్డ్ వాటర్ క్వెస్ట్, డాల్ఫిన్ కోస్ట్, ఓషన్ వోయేజర్, ట్రాపికల్ డైవర్, రివర్ స్కౌట్, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొక 2-3 లొకేషన్స్ కూడా ఉన్నాయి. మేము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కూర్చొని చాలా హ్యాపీగా, లీజర్గా, పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాం.
సో డాల్ఫిన్ కోస్ట్ లోపలికి వెళ్ళిపోతే మనకు షో ఉంటుంది అనమాట. ఆ షో అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ షోస్ అన్నీ కూడా వెంటనే పెట్టుకున్నాం మేము. అంటే 3:30 నుంచి 5 వరకు షోసే పెట్టుకున్నాం. దాని తర్వాత వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద అక్వేరియం. బాగా ఫ్రంట్ రోలో కావాలి అంటే కనుక అది ప్రీ బుక్ చేసుకోవాలి, లేకపోతే అక్వేరియం లోపలికి వచ్చి అక్కడే చేసుకోవచ్చు అనమాట. మేమైతే దానికి బుక్ చేసుకోలేదు. సో మనం ఆల్రెడీ పెయిడ్ టికెట్ మీద ఫ్రీ సీట్స్ ఉంటాయి, అక్కడ పైకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అప్పటికి మాది లంచ్ అయిపోయింది అండ్ ఒక షో అయిపోయింది. అప్పటికి 4:30 అయినట్టుంది. ఇంకొక షోకి 1/2 అవర్ to 40 minutes గ్యాప్ ఉండిందనమాట. సో ఆ టైంలో ఇంకొక ప్లేస్ కూడా కవర్ చేస్తాను అనమాట. సో ఇలా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అవుతే కనుక మీకు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక 2-3 డేస్లో వెళ్ళిపోతాం. అట్లాంటాలో టూ మెనీ ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పర్ఫెక్ట్ టైం పెట్టుకోండి. అలా కాదు, ఇఫ్ యూ లివ్ ఇన్ అట్లాంటా లేదు ఒక 1 week 10 days ఉంటామంటే కనుక లీజర్గా ఒక రోజంతా నిదానంగా స్పెండ్ చేయొచ్చు. హడావిడి ఉండదు, రన్నింగ్ రేస్లు ఎక్కడ ఉండదు అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు మనం మూవీస్ చూస్తూ ఉంటాం కదా. సో ఆ మూవీస్లో సింగపూర్ అక్వేరియం నాకు గుర్తు. సో అవి నాకు ఇక్కడ గుర్తొచ్చిందనమాట. ఎన్ని రకాల స్పీసీస్ అంటే మనం ఎప్పుడూ అంత చూడం కదా, మెరైన్ లైఫ్ అంత డీప్ ఆఫ్ ద సీ కానీ ఓషన్కి కానీ వెళ్ళి. సో ఇక్కడ అన్ని అక్వాటిక్ యానిమల్స్ అన్నిటిని కూడా చూడొచ్చు అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ అక్వేరియంని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు యానిమల్స్కి ఫీడింగ్ కానీ లేకపోతే వాటిని ఎలా టేక్ కేర్ చేస్తారు, లేకపోతే అక్వేరియంని ఎంత నీట్గా ఎలా ఉంచుతారు, సో ఎలా రన్ అవుతుంది అనేది కూడా లైవ్గా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన అక్వేరియం అంతా కూడా విజిటర్స్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి గ్లాస్ పెట్టారనమాట. సో ఆ గ్లాస్ త్రూ డోర్స్ నుంచి మనం ఎవ్రీథింగ్ చూడొచ్చు. అండ్ నేను నేను బ్రౌజ్ చేసి వెళ్ళేటప్పుడు చూసింది ఏంటి అంటే, మనం పే చేసినట్టయినా లేకపోతే ఇలా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా మనము ఇన్సైడ్ ద అక్వేరియం లోపలికి పంపిస్తారనమాట. సో ఎవ్రీథింగ్ వాళ్ళు లోపల ఎలా టేక్ కేర్ చేస్తున్నారని లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మేము అక్కడ చూసాము, బికాజ్ సమ్ పీపుల్ ఆర్ వేరింగ్ ద బ్యాడ్జెస్ అండ్ వాళ్ళు ఇయర్లీ పాసెస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, విఐపి పాసెస్. సో అలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు అక్వేరియం అట్లాంటి దగ్గర అనుకుంటే కనుక తీసుకోండి ఇయర్లీ పాస్. దట్ సేవ్స్ యువర్ మనీ అండ్ యూ కెన్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ ద వింటర్ ఆర్ ఎక్కడికి వెళ్ళలేని రోజులు ఆర్ స్పెషల్ డేస్కి కూడా అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షో టైం అయితే అయిపోయింది. సో అందుకని ఆ షోకి వచ్చాం. ఇది ఆసమ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలా అయితే సీ లయన్ షో అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ సీ లయన్స్ ఆ రేంజ్లో అరుస్తాయని కూడా నాకు తెలియదు అనమాట. సో పీకన్స్ అండ్ పీకాక్స్ ఒకటే తెలుసు నాకు అలా అరుస్తాయని చెప్పి దీని వాయిస్ కూడా విన్నాను. ఇది మనకు కంప్లీట్ లుక్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ షో వచ్చేసి 4D థియేటర్. ఇది రియల్లీ వండర్ఫుల్ లైవ్ అనమాట. మనకు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది. మన దగ్గర నుంచి వాటర్ ఇలా స్ప్లాష్ అవ్వడము, సో షార్క్ టచ్ చేస్తే మనకు ఆ ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది.
అనిపించింది. ఒక్కొక్క షో చూసిన తర్వాత నీకు ఏ షో నచ్చిందంటే ఈ షో, ఆ షో, ఆ షో అని చెప్తూ ఉన్నాడనమాట. ప్రతి ఒక్క షో అంత బాగుండింది. బట్ 4D షో ఇస్ హిస్ ఫేవరెట్ షో అట్ లాస్ట్ చెప్పాడు. అండ్ అక్కడ మనకు చెప్తుంది ఏంటి అంటే టూ మెనీ ప్లాస్టిక్ అనేది యూస్ చేయొద్దు, కొంచెం రెడ్యూస్ చేయండి యూస్ చేసేది, బికాజ్ అవన్నీ ఆక్వాటిక్ యానిమల్స్ని చాలా హార్మ్ చేస్తున్నాయి అని. సో యాజ్ ఎ హ్యూమన్ మన గురించి మనం ఎలా మన ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటామో బయట నేచర్ని కూడా అలా కంటామినేట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నేను లక్కీకి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే అనమాట. మనకు షోస్ బిగిన్ అయ్యేటప్పుడు లేని 4D థియేటర్లో కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మిడిల్ ఆఫ్ ద వే కూడా అవన్నీ పెట్టుంటారు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే గేటర్. సో ఇక్కడ అలిగేటర్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చిన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఏంటి అంటే రెయిన్ వాటర్ ఫారెస్ట్ లోపలికి వెళ్తాం కదా, సో ఆ రెయిన్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యూ ఉంటుందో అలా ఫీల్ ఇవ్వడానికి అది ఇచ్చారు. దీని తర్వాత ఇంకొన్ని 2-3 నేను ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ అక్కడ 7 ప్లేసెస్ దాకా ఉన్నాయి, 7 to 8 ప్లేసెస్ అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక దానికి వెళ్ళిపోయాము, ఇది చాలా బాగుంది. ఇది కూడా వీటికి డార్క్గానే ఉండాలి. సో సో ఏ ప్లేస్కి ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుండింది. ప్రతి ఎగ్జిబిట్ ఎక్కడ కూడా బోర్ కొట్టింది, ఇంకా వెళ్ళిపోదాము అని అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా కొత్తగా అనిపించింది. అండ్ ద బెస్ట్ పార్ట్ కమ్స్ హియర్. ఇది మేము లాస్ట్లో వీఆర్ అబౌట్ టు మిస్, ఇంకా అయిపోయాయి, ఒకసారి మళ్ళీ రౌండ్ వేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఒక 2 ఎగ్జిబిట్స్ మధ్యలో కనిపించింది అనమాట. అండ్ మేము వీడియోస్ చూసింది, ఫోటోలు చూసింది, వెళ్ళాలనుకుంది ఈ ప్లేస్ మిస్ అయిపోయి ఎలా యాక్సిడెంటల్గా వెళ్ళబోయామో మాకే అర్థం కాలేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్క్ టనల్. ఖచ్చితంగా చూడండి, మీరైతే ఇక్కడ ఒక గంట పైన స్పెండ్ చేసినా కూడా అసలు ఇంకా కొరతే అనిపిస్తుంది. మనకు ఒక చిన్న ఎస్కలేటర్ ఉంటుంది. సో అదేంటి అంటే మనకు ఫ్లోర్ మీద వెళ్తూ ఉంటుంది. అది ఆ టన్నల్ లోపల ఎంటర్ వెంటనే మనం దాని మీద నిలబెడితే సో అలా లక్కీ వెళ్తున్నాడు కదా, అలా మొత్తం కూడా అలా కవర్ చేస్తారనమాట. చాలా చిన్న టన్నల్, బట్ చూడడానికి మాత్రం చాలా మంచి వ్యూ అనిపిస్తుంది. మనకు మూవీస్ చూస్తుంటాం కదా టన్నల్ ఎక్వేరియం అండ్ ఇలాంటి అన్ని సినిమాల్లో అది ఇలానే ఉంటుంది అనమాట. మనకు సింగపూర్వి చూపిస్తారు, ఇక్కడ అంతగా కవర్ చేస్తారు లేదా నాకే తెలియదు, మేబీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన అన్నిటికి సంబంధించి క్విజ్ కూడా ఉంటుంది, ఆ క్విజ్ కూడా తీసుకోవచ్చు అనమాట అక్కడ. అండ్ ద వండర్ఫుల్ పార్ట్ కమ్స్ హియర్. ఇదేంటి అంటే స్లీప్ అండర్ ద సీ. సో ఇక్కడ ఏంటి అంటే మనం ప్రీ బుక్ చేసుకున్నట్టు అయితే ఎక్స్ట్రా మనీ పే చేసి నైట్ స్లీప్ ఓవర్ చేయొచ్చు. యు హర్డ్ ఇట్ రైట్, స్లీప్ ఓవర్ ద సీ. సో అనేది మనం ఎప్పుడు అక్వాటిక్ లైఫ్ విడింట్ ఎక్స్పీరియన్స్ కదా, మనం అంత చేయాలన్న టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హియర్. సో స్లీపింగ్ బ్యాగ్స్ తెచ్చేసుకొని చక్కగా వాళ్ళు ఫుడ్ ఇస్తారు, అవి తింటూ నీట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన ప్లేసెస్లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎంత పెద్దదిగా ఉందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. మనకు 70mm థియేటర్ కదా, 100mm థియేటర్ ఉంటుంది కదా, అలా 200mm కవర్ చేస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద అక్వేరియం అనమాట. వీ స్పెండ్ అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేసాము ఇక్కడ. 15 నిమిషాలు కూర్చుందామని వచ్చి అంతసేపు స్పెండ్ చేసాము. సో అదనమాట మొత్తానికి ఈ వీడియో. అండ్ అట్లాంటి అక్వేరియంలో మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇది మస్ట్ విజిట్ ప్లేస్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు స్టెప్స్ దిగేసిన వెంటనే అక్వేరియం కిందనే మనకు కోకోకోలా ఫ్యాక్టరీ కనిపిస్తుంది. సో కోక్ ఫ్యాక్టరీ కూడా చూడొచ్చు, బట్ దట్స్ నాట్ ఇన్ అవర్ లిస్ట్. సో మాకు అందరికీ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాము. వెదర్ చూసుకోండి అండ్ ప్రైజెస్ సైట్లో చూసుకోండి. వెళ్ళే రోజు ప్రీ బుక్ అయితే చేసుకోవద్దు, వెళ్ళే రోజు ఖచ్చితంగా చేసుకోండి, సరిపోతుంది అక్కడ క్యూ అవాయిడ్ చేయడానికి. సో దట్స్ ఆల్ ద వీడియో అబౌట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఏంటి ఇక్కడితో లాంగ్ వెకేషన్ ట్రావెల్ వ్లాగ్ అయిపోయింది అనుకుంటున్నారా? అయ్యో అస్సలు కాలేదు, జస్ట్ 3 days చూపించాను, టోటల్ 7 days. సో ద నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ ఆర్ గోయింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్. సో ఆ వీడియోస్ అన్ని చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పైన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ రాజీ అమజాని.